హాయ్, అందరికీ నమస్తే. నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రోగనిరోధక శక్తి గురించి, ఇమ్యూనిటీ పవర్ గురించి తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి అంటే మెడికల్ టెర్మినాలజీలో ఇమ్యూనిటీ పవర్ అంటారు. ఇది ఒక ఆర్మీ సిస్టమ్ లాంటిది మన శరీరానికి. ఏ జీవికైనా కానీ ఇదే ప్రధాన కవచం. అయితే ఈ రోగనిరోధక శక్తి మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు లేకపోతే మన తాతలు ముత్తాతలు అప్పటి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, అప్పటికి ఇప్పటికి ఎందుకు చేంజ్ అవుతుంది, ఎందుకు మారుతుంది అనేది ఈరోజు చూద్దాం. అసలు రోగనిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు మన శరీరంలో ఇంపార్టెంట్, దాన్ని పెంచుకోవాలంటే ఎలాగా అనేది ఈరోజు ఆలోచన చేద్దాం. ఇమ్యూనిటీ పవరు ఎలా పనిచేస్తుంది, అది ఎందుకు అంత ఇంపార్టెంటో చూద్దాం. ముందుగా ఇది మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఒక కవచం లాంటిది ఇమ్యూనిటీ పవర్. జబ్బులు రాకుండా ఎదుర్కొంటుంది, వచ్చిన జబ్బులను ఎదుర్కొంటుంది. అలాగే కొత్త జబ్బులు ఏమైనా వచ్చినప్పుడు దానికి తగ్గ దాన్ని ఎదుర్కొనే కణాలని మన బాడీలోనే సృష్టిస్తుంది. అదే ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ అంటే ఏదో ఒక రసాయనం కాదు, ఒక కెమికల్ కాదు, అనేక కణాల సముదాయం. బయట నుంచి మనకు వచ్చే రోగాలు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇలా అనేక రకాలు ఏదైనా వచ్చినప్పుడు దాని యొక్క జన్యువులు, ఆ రోగం మనకు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే యాంటీబాడీస్ మన బాడీలో ఈ ఇమ్యూనిటీ పవరే రెడీ చేస్తుంది. అలాగే కొన్ని మనం వేసే టీకాల వల్ల ఆ జబ్బు రాకుండా మన ఇమ్యూనిటీ పవరే యాంటీబాడీస్ని ముందుగా రెడీ చేస్తుంది. జబ్బులు రాకుండా నివారిస్తుంది, వచ్చిన జబ్బుల్ని అరికడుతుంది. అలాగే కొత్త జబ్బులు వచ్చినప్పుడు కొత్త కొత్త కణాలను సృష్టిస్తూ ఉంటుంది. అలాంటి రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పవరు పాతకాలానికి ఇప్పటికి ఎందుకు మారిపోయింది అంటే ముఖ్య కారణాలు కలుషితం. పీల్చే గాలిలో కానీ, తాగే నీరులో కానీ, వాతావరణంలో కానీ, ఈ ప్రకృతిలో కానీ మన తల్లిదండ్రులు కానీ, తాతలు ముత్తాతలు ఉండేటప్పుడు అంతా స్వచ్ఛంగా ఉండేది. అంటే ఈ ప్లాస్టిక్ ఉండేది కాదు, తర్వాత ఇంత వ్యర్థాలు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతిదీ కలుషితం అయిపోయింది. అంటే మనం పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం, ఉండే చోటు దగ్గర నుంచి ప్రతిదీ కలుషితం. మనుషుల వరకు, మనుషులు కూడా కరప్ట్ అయిపోయారు అనుకోండి. ప్రతి ఒక్కరు బాడీకి కావాల్సిన వాయు పదార్థాలు కానీ, ద్రవ పదార్థాలు కానీ, ఘన పదార్థాలు కానీ, ఏదైనా అంటే ఆహారం, నీరు, గాలి ఏదైనా కానీ నేచురల్గా స్వచ్ఛమైనది దొరికేదనమాట. అప్పుడు ఈ రోజుల్లో అంతా కలుషితం అయిపోయింది. ఇంకొక ప్రధాన కారణం అలవాట్లు. అప్పుడు అలవాట్లు వేరు, ఇప్పుడు అలవాట్లు వేరు. అప్పుడు తెల్లవారుజామున లేవడం, ఎంత దూరమైనా నడిచి వెళ్ళడం, సైక్లింగ్ చేయడం, వాగులు, ఏర్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఈత కొట్టుకుంటూ వెళ్ళడం, నిరంతరం డే అంతా పని చేస్తూ ఉండడం, శరీరానికి తగిన వ్యాయామం ఉండేది. ఇప్పుడు అంతా కూర్చొని చేసే పని వల్ల ఒబిసిటీ రావడం, అనేక రోగాలు రావడం, ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. మూడోదిగా ఆహారం. అప్పుడు ఆహారం వేరు, ఇప్పుడు ఆహారం వేరు. అప్పుడు దుంపలు, ఆకుకూరలు, కాయగూరలు, నేచురల్ ఫుడ్స్, సిరుధాన్యాలు ఇవన్నీ నేచురల్గా దొరికేవి, అది తినేవారు. ఇప్పుడు అన్ని రకాల పిండ్లు, రసాయనాలు, ఆర్టిఫిషియల్ ఫుడ్స్, సరిగా కుక్ అవ్వలేని ఫుడ్స్, పచ్చిగా తినేవి, కొత్తవి ఇవన్నీ తినడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఒకటి వచ్చే జబ్బుల్ని కానీ ఎదుర్కోవడానికి కానీ, మళ్ళీ అయితే మన శరీరానికి కావాల్సిన బలాన్ని ఇవ్వడంలో కానీ వెనకబడిపోతుంది. రెండు, ఏదైనా కొత్త జబ్బులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోలేకపోతుంది. బలమైన, శ్రేష్టమైన, స్వచ్ఛమైన, నేచురల్గా దొరికేవి తిండ్లు తిన్నప్పుడే మన శరీరం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఆరోగ్యమే అన్నిటికంటే ఇంపార్టెంట్. డబ్బు, హోదా, మిగతా అన్నీ అనుకుంటాం, కానీ ఆరోగ్యం ఉంటేనే ఇది ఏదైనా చేయగలం. మనం ఎన్ని సంపాదించుకున్న తర్వాత ఆరోగ్యం లేకపోతే మనం వృధా. ఆహార అలవాట్లు, రోజువారీ చేసే పని అలవాట్లు మార్చుకొని మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుందాం. థ్యాంక్ యూ.